రియల్ స్టార్ టాలీవుడ్ షేర్ ఖాన్ శ్రీహరి మృతి చెందారు. కాలేయ వ్యాధితో బాధపడుతూ ముంబై లీలావతి ఆసుపత్రిలో చనిపోయారు. ముంబైలో షూటింగ్ లో ఉన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను సినిమా యూనిట్ ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం 5 గంటలకు కన్నుమూశారు. ఆగస్టు 15 జన్మించిన శ్రీహరికి భార్య, 2 పిల్లలున్నారు. నటి, డాన్సర్ అయిన శాంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్వతహాగా రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్ క్రీడాకారుడు. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో 1986లో బ్రహ్మనాయుడు సినిమాలో తొలిసారి నటించారు శ్రీహరి. ప్రారంభంలో ఫైటర్ గా కనిపించిన ఆయన ఆ తర్వాత సహాయ నటుడిగా హీరోగా ఎదిగారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీస్ చిత్రంలో టాలీవుడ్ లో తొలిసారిగా హీరో పాత్రలో నటించారు. అప్పటి వరకు 98 సినిమాలు చేసిన శ్రీహరి 28 సినిమాల్లో హీరోగా నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. సాంబయ్య, భద్రాచలం, మహాలక్ష్మి, హనుమంతు, శ్రీశైలం, సింహాచలం, అయోధ్య రామయ్య, విజయ రామరాజు, పృథ్వీనారాయణ, కుబుసం, డి, కింగ్, మగధీర, డాన్ సీను, బృందావనం, తుఫాన్ వంటి చిత్రాల్లో శ్రీహరి నటనకు 100కి 100 మార్కులు వేశారు ప్రేక్షకులు. మగధీరాలో షేర్ ఖాన్ పాత్ర ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హీరో స్థాయిలో విలన్ క్యారెక్టర్ కు గుర్తింపు వచ్చిందంటే అది శ్రీహరి నటన గొప్పతనం. వంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. చిన్న పాత్రల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీహరిని అభిమానులు రియల్ స్టార్ అని పిలుచుకుంటారు. సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న శ్రీహరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెబుతుండేవారు. ఏం ఏడిస్తే చచ్చిన వాళ్ళు బతికొస్తారా? ఏడవకురా బిడ్డ, పిల్లలు భయపడతారు. అమ్మ నాయన దేవుని దగ్గర పోయిర్రా, ఆడ మంచిగుంటారు. ఏడవకూడదు, దేవుని కోపం వస్తుంది. సినిమాలు, రాజకీయాలు కాకుండా సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు శ్రీహరి. నెలల వయసులో చనిపోయిన తన కూతురు అక్షర పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కొనసాగించారు. మేడ్చల్ పరిధిలోని 4 గ్రామాలను దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్టల, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్టల. శ్రీహరి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చినప్పుడు నిర్మాతలు, డైరెక్టర్లకు తన సహాయ సహకారాలు అందించారు. అలా ఎంతో మంది సినీ ప్రముఖులకు తల్లో నాలుకలా వ్యవహరించారు శ్రీహరి. ఆయన అకాల మరణం తెలుగు చిత్రసీమకు తీరడి లోటని పలువురు నటులు ఆవేదన వ్యక్తం చేశారు. We've seen all of us, being unwell and then working, and then it's unbelievable that. Very shocking when I got the news. So we are arranging for the body to be sent to Hyderabad tomorrow at 5 o'clock, and just going to get some work done and coming back. శ్రీహరి మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. బాచుపల్లిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో కూతురి సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పల్లి తోటలో బాడీని దహన సంస్కారాలు చేయడం కుదురుతుంది. మా అసోసియేషన్కి తీసుకెళ్ళి
అక్కడి నుంచి బాచుపల్లి తీసుకెళ్ళడం జరుగుతుంది. రియల్ స్టార్ మృతితో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు.